మాజీ మంత్రి మేరుగా నాగార్జున బాపట్ల జిల్లా మార్టూరు రైతులను కలిసి పరామర్శించారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేవని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మిర్చి, పొగాకు, శనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 25,000 ఉన్న క్వింటా మిర్చి ధర ఇప్పుడు 7,000కు పడిపోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించిందని ఎద్దేవా చేశారు. పొగాకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ పంట వేసినా రైతుకు నష్టమే. మిర్చి పంట దగ్గర నుంచి పొగాకు పంట కానీ, శనగలు కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, ఒకప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అంటే పండుగలాగా చేసుకునే విధంగా పరిపాలన చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మిన్నగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఘన చరిత్ర ఈ రాష్ట్రంలో. వారితో పోల్చుకుంటే వ్యవసాయమే దండగైనటువంటి ముఖ్యమంత్రిని కూడా చూసాం. ఆయనే పరిపాలిస్తా ఉన్నాడు ఈరోజు రాష్ట్రాన్ని. ఆయన ఆలోచనే వ్యవసాయం దండగా. రైతు నష్టపోతా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళేసి మెమరాండాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో అయితే ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతులు మార్కెట్ యార్డ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించి మిర్చి రైతులు నష్టపోతా ఉన్నారని వస్తే అప్పుడు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 28,000 రూపాయలకు క్వింటాల్ కొంటే ఈరోజు అడిగే నాదుడు లేదు, పోయే నాదుడు లేదు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రోడ్డు మీదకి వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఉత్తరం రాశాడు. రాసి కేంద్రం వెంటనే మేము మద్దతు ధర 11,761 రూపాయలకి మేము కొట్టాము అని అనౌన్స్ చేశాడు. ఎన్ని రోజులైంది? మిర్చి రైతులు ఈరోజు ఎందుకు యార్డుల్లోనూ రోడ్ల మీద ఎందుకు విలవిల్లాడిపోతా ఉన్నారు? ఎందుకు కొనలేకపోతున్నారు? సమాధానం చెప్పమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు మిర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 28,000 కొంటే క్వింటాల్ ఈరోజు కొనే నాదుడు లేక 10,000 నుంచి 8,000, 9,000, 6,000, 7,000కి అప్పలంగా రైతు, కూలి రైతు, కౌలు రైతు నలిగిపోతా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు మార్కెట్ని పెట్టుకొని మార్కెట్ ద్వారా ఎందుకు కొనలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు అందరూ వెళ్ళి, అయా పొగాకు మాకు నష్టం వచ్చింది, మేము పండించిన గిట్టుబాటు ధర లేదు, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కేంద్రానికి ఉత్తరం రాస్తారని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి చూశారు. కానీ అదే పరిస్థితిలో అదే టీం మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి, అయ్యా పొగాకు రైతు అన్యాయం అయిపోతా ఉన్నాడు, పొగాకు రైతును ఆదుకోండి అని చెప్తే కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నారో తెలుసా? మీరు కానీ కొనకపోతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనకపోతే ఆంధ్రప్రదేశ్ లో నేనే కొంటా, మార్కెట్ ద్వారా కొనిస్తా అని చెప్పి ఆయన యొక్క నీతిని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సాధికారిత నిధి 3,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా కెలామిటీస్ వస్తే, తుఫానో, వరదో, వర్షమో వస్తే, లేకపోతే గిట్టుబాటు ధర అయిపోయి పడిపోతే ఎక్కడ రైతు, కౌలు రైతు నష్టపోకూడదని చెప్పేసి 3,000 కోట్లు రైతు సాధికార నిధి పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రైతుల కోసం.